పూరీ చేసుకుందాం. దానికని గోధుమ పిండి ప్లేట్లో తీసుకుందాం. మెంతు కూరతో ఇలా పూరీ చేస్తున్నాను. ఆకుకూర అండి ఇది. దాంట్లో వేసుకుందాం. జార్లో ఒక కట్ట తీసుకున్నాను మెంతు కూర. శుభ్రంగా ఇది పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి పూరీకి మనం ఇందాక జార్లో వేసుకున్నాను అది పేస్ట్ మెంతు కూర. ఆకండి ఇది ఉప్పు ఆకేసేసుకుందాం. బాగా కలుపుకుందాము. కొంచెం కొంచెం నీళ్ళు చేసుకుంటూ, అంటే ఒకసారిగా పోసుకోవాకండి నీళ్ళు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకున్నాను. ఇలా ఉంటే చాలు. కొద్దిగా ఆయిల్ పూసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో 3 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. నీళ్ళు పోస్తున్నాను. దాంట్లో బాగా దోశ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. దానికి బాండీ పొయ్యి మీద పెట్టుకున్నానండి. దాంట్లోకి ఆయిల్ పోసుకుందాం. డ్రీ ఫ్రైకి సరిపోయే మోయనంగా పోసి పెట్టుకుందాం. అది బాగా కాగనిద్దాం. ఇదిగో ఆయిల్ హీట్ అయిందో లేదో వేసానండి. బాగా కాగింది నూనె. బాగా కాగాలి కూడా నూనె, లేకపోతే పూరి పొంగదు. ఇంకా మనం పూరి వేసుకుందాం. పాలకూర పూరీకి చేసినవి ముద్దలు కట్టుకొని పక్కన పెట్టుకున్నాం. పొడి కాయతకం మీద ఒక పొడి పిండి చల్లుకొని చపాతీ పూరీ ముద్ద పెట్టుకొని దాన్ని చపాతీ కర్రతో బాగా ఒత్తుకుందాం. ఇదిగో అన్నీ ఇలానే చేసి పెట్టుకుంటాను. పూరీ వేసుకున్నారండి. పొద్దున్నే పూరీ చాలామంది తినరు, కానీ ఎప్పుడన్నా పిల్లలకు ఒకసారే కదండి. అది కూడా నేను బాగా పాలకూర వేసి, నిజంగా అండి ఆకుకూర పిల్లలు తినరు కాబట్టి ఇదిగోండి ఆకుకూర వేసి పెడితే వాళ్ళే తింటారండి. కమ్మగా ఉంటుంది, హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పొద్దుపూటైనా. ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూర పడింది కదా మనకి. అందుకని ఏం కావాలి, అన్ని పూరీలు ఇలా చేసి పెట్టుకుందాం. అడిగి తీసుకెళ్ళి పూరీ ఎలా ఉందో అడిగి చూద్దాము. దాంట్లోకి పూరీ కూర వేద్దాము. పాలకూరతో పూరీ చేశాను నాన్న. అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. కాలిపోతుందా? ఇప్పుడే తీసింది, కాలిపోతుంది చిన్నగా నాన్న. ఏమైనా తక్కువైతే తక్కువైందని చెప్పు. బాగుందా? ఏదో ఆకుకూర ఫేవర్ ఏమైనా తెలుస్తుందా? లైట్గా తెలుస్తుందా? ఓకేనమ్మా. ఇదిగోనండి ఎలా ఆకుకూర పూరీ రెడీ అయింది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. పూరీ కూర చేసుకుందాం. దానికని ఉల్లిపాయ ముక్కలు ఇగో ఇలా కట్ చేసుకోవాలి. దానికి ఒక బంగాళదుంప కోసాను, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కూర కోసం, పూరీ కూర కోసం. అది బాగా బాగా కాలనిద్దాం. నూనె వేడెక్కింది. దానికి పచ్చిపప్పు 1 స్పూను, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేగిచ్చి బాగా వేపుకుందాం. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదిగోండి బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. అవి బాగా వేపుకుందాం. ఇంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం.
ఇదండి బాగా అటు ఇటు తిప్పుకుందాం. మరీ బాగా ఏగాల్సిన అవసరం లేదు, ఒక రకంగా మగ్గితే చాలు. ఉల్లిపాయ ముక్క దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని మగ్గనిద్దాము. ఎందుకండి ఇంక ఇంత మాత్రం అయితే చాలు, ఇంకా అవసరం లేదు. ఉప్పు వేసుకుందాం. ఇదండి ఒకసారి మనం తిప్పుకుందాం. ఇందాక మనం తయారు చేసింది అది వేసుకుందాం. మళ్ళా గిన్నెలో ఒక చుక్క నీళ్ళు పోసుకుంటున్నాను. ఒకసారి శుభ్రంగా ఇలా తిప్పుకుందాం. వాటర్ చాలేదండి, ఇంకా అసలు పోసుకుందాం. ఇదిగో 3 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను, నీళ్ళు పోస్తున్నాను. దాంట్లో బాగా దోశ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. కాసి నీళ్ళు పోద్దాము, ఎందుకంటే చిక్కగా ఉంది. ఇంకా సరిపోతాయి. ఒక్కసారి అలా మొగ్గలెక్కి తీసేద్దాము. ఇదిగోండి రెడీ అయింది. ఇంక ఇలా ఉంటే చాలు. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుందాం. ఓకేనండి, అదిగండి.